కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు అసహ్యించుకున్నారని కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ జడ్పీటీసీ పలువురు సర్పంచులు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకప్పుడు సిరిసిల్లకు కేటీఆర్ వస్తే అరెస్టులు చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ కోటాలో 10 ఏళ్ల పాటు కేటీఆర్ మంత్రిగా పనిచేశారని, అయినా బుద్ధి లేకుండా ప్రభుత్వంపై విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఒక కాడ కూడా దొరుకుకోవడంలో నాటించడంలో ఇబ్బంది కలిగినటువంటి అవకాశం లేకుండా పూర్తి 5 లక్షల అప్లికేషన్లు తీసుకొని అంతా కూడా కంప్యూటీకరణ చేసి రాబోయే కాలంలో అందరికీ 20 గ్యాస్ సబ్సిడీ, మహాలక్ష్మి పథకంలో ఇతర కార్యక్రమాలను